హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. సెప్టెంబర్ 20వ తారీఖున వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు మూడు అంశాలు మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా రావడం జరిగింది. అదేవిధంగా ఎడిటోరియల్ పేజీలో అమెరికా భారత్కి సంబంధించినటువంటి వాణిజ్య సుంకాలు లేదా వాణిజ్య సంబంధాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఎడిటోరియల్ పేజీ ఎవరైనా పేపర్ అవైలబుల్గా ఉన్నట్లయితే దాన్ని ఒకసారి మీరు చదవండి. ఓకేనండి, అది అంతర్జాతీయ అంశంలో భాగంగా. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే మన ఫస్ట్ టాపిక్, తెలుగు రాష్ట్రాల్లో 26 పార్టీలు ఈసీ జాబితా నుండి తొలగింపు. ఓకే, ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకొని గుర్తింపు ఏదైతే ఈసీ ఎలక్షన్ సంఘం వద్ద పేరు నమోదు చేసుకొని గుర్తింపు పొందనటువంటి మరో 474 పార్టీలపై వేటు పడిందండి. అందులోని ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9, ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9, మొత్తంగా 6 పార్టీలను ఈసీ జాబితా నుండి తొలగించడం జరిగింది. సో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్టీలు తీశారు, తెలంగాణ నుంచి ఏ పార్టీలు తీశారు అన్నవి మనకు ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ సంఖ్య మనకు ఇంపార్టెంట్. ఓకే, అయితే ఆగస్ట్ మంత్లో మనకు 334 పార్టీలను రద్దు చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ 2 నెలల్లో 808 పార్టీలను రద్దు చేసింది ఈసీ ఎలక్షన్ సంఘం. అయితే 6 సంవత్సరాలలో ఏదైతే ఈ నమోదు చేసుకున్నటువంటి పార్టీ ఉందో 6 సంవత్సరాలలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కాబట్టి మేము ఈసీ జాబితా నుండి వీటిని తొలగిస్తున్నాము అని చెప్పి మనకు ఈసీ ప్రకటించడం జరిగింది. సో అందులో నేపథ్యంలో చూసినట్లయితే ఈసీ ఎలక్షన్ సంఘం అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ అండి. రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్టికల్ 324 ప్రకారము ఈసీ నిర్మాణం, ఎన్నికల సంఘం నిర్మాణం జరుగుతుంది. ఆర్టికల్ 324. సో ఇదండి ఈసీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా మనము దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది పాలిటీలో భాగంగా. అయితే ఈరోజు సెకండ్ టాపిక్ చూసినట్లయితే ఒక బీచ్ ఫెస్టివల్ మనకు వార్తల్లో రావడం జరిగింది. సూర్యలంక బీచ్ ఫెస్టివల్. సూర్యలంక బీచ్ ఎక్కడ ఉంది అని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగవచ్చు. అయితే సూర్యలంక బీచ్ అన్నది బాపట్ల జిల్లాలో ఉంది. బాపట్ల, దీన్ని మినీ గోవాగా ఆంధ్రాలో మినీ గోవాగా పిలవడం జరుగుతుంది. ఓకేనా, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ జరగబోతున్నాయి ఈ నెల 26 నుంచి 28 అంటే 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ అన్నవి బాపట్లలోని సూర్యలంక బీచ్లో జరుగుతున్నాయి. ఓకేనా, అయితే సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవం. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఫెస్టివల్ను ప్రారంభించబోతున్నారు. ఓకేనండి, సో ఇది మనకు సెకండ్ టాపిక్ కింద దీన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు 3వ చాప్టర్ కింద ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హరిత పన్ను గురించి రావడం జరిగింది. హరిత పన్ను తగ్గింపు బిల్లుకు శాసనసభ ఆమోదం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నవి. అందులో కొన్ని కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా అందులోని మనకు హరిత పన్ను తగ్గింపు బిల్లుకు సంబంధించిన ఇది ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రవాణా వాహనాలు ఉన్నాయో, ట్రాన్స్పోర్టింగ్ వాహనాలు ఉన్నాయో వాటికి హరిత పన్ను తగ్గించే సవరణ బిల్లును
శాసనసభ ఆమోదించిందన్నమాట. ఏపీ మోటార్ వాహన పన్ను సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంతో శాసనసభ దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. సో ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మనకు పోటీ పరీక్షల దృష్ట్యా ఈ 3 టాపిక్లు మాత్రమే మనకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే అటువంటివి ఉన్నాయి. అయితే ఎడిటోరియల్ పేజీ చదివినట్లయితే గ్రూప్ 1కి మీరు ఎస్ఐ రైటింగ్ కోసం లేదా ఏదైనా కరెంట్ ఇష్యూస్ కోసం మీకు ఉపయోగపడుతుంది. ఎడిటోరియల్ పేజీ అమెరికా భారత్ వాణిజ్య సంబంధాల కోసం ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఓవరాల్గా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనండి, ఇది అండి. ఇంతవరకు మీరు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.